సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో తెలుగు గేమర్. ఈరోజు మనం రోబ్లెక్స్ అయితే ఆడబోతున్నామంట. రోబ్లెక్స్లో ఒక బ్యారీ ప్రిజన్ ఆబీ అని అయితే ఒకటి నాకు అక్కడ కనిపించింది. అయితే ఇంక దాన్ని ఆడదామని మేము ముందుకి ఇప్పుడే తీసుకొచ్చా. లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈజీ మోడ్. ఓకే, మనకి ఇవేంటి? ఓకే, పిక్కే ఫీ బ్రాట్ అని అన్నాడు. ఐస్ తీసుకుందామా, ఎలక్ట్రిక్ తీసుకుందామా, ఫైర్ తీసుకుందామా? ఓకే, నాకు మిగతా మూడైతే బాగా నాకు తెలుసా. ఫైర్, ఎలక్ట్రిక్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఓకే, ఎలక్ట్రిక్ అయితే తీసుకుందాం. ప్లేయర్ కాంబాక్ట్ అయితే అడిగిండు. ఓకే, ఎలక్ట్రిక్ తీసుకుందాం, ఆన్లో అయితే పెట్టుకుందాం. ఓకే, నెక్కుదాం. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేస్తే మన ఎలక్ట్రిక్ బ్యాట్ అని అయితే ఉంది. ఇదిగోండి, ఎక్విప్ చేసుకున్నాం. ఇక గేమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. నాకైతే ఫస్ట్ బాగానే తెలుసు అనమాట. ఇదిగోండి, ఈ బెడ్ పై నుంచి ఎక్కాలి. ఇంకా అట్నుంచి అట్లా వెళ్ళి ఆరో మార్క్ మీద చూడాలి. మనకి ఆరో మార్క్స్ కూడా సిగ్నల్స్ అయితే ఇస్తుంటాయి ఈ గేమ్లో వచ్చేసి. అలాగే ఈ మధ్య నేను రోబ్లెక్స్ ఆడడం కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ రోబ్లెక్స్లో ఇంకో గేమ్ అయినా ఆడాలని నాకు అనిపిస్తుంది. సో మీకు తెలిసిన గేమ్ ఏదైనా ఉంటే దాన్ని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కామెంట్ అయితే చదువుతాను. ఓకే, ఇక్కడ డోర్ అయితే ఓపెన్లో లేదు. ఇంకా డైరెక్ట్ ఈ స్క్వేర్స్ బాక్స్ మీద జంప్ చేసుకుంటూ వెళ్దాం. నాకు తెలిసి ఇటు పక్క డోర్ ఓపెన్ కాదట్టుంది. బటన్ నొక్కాలి. ఓకే, దీనిపై నుంచి ఎగురుకుంటూ పోవటమే అంటుంది. వెళ్దాం. ఓకే, అక్కడ సూస్ ప్యాంటర్ తీసుకుంటున్నాం. మన దగ్గర ఎలక్ట్రిక్ బ్యాటరీ ఉంది కదా, దాన్ని వాడదాం. అమ్మయ్య, వచ్చేసాం. రే బ్యారీ అంటే ప్రెజెంట్ నుంచి ఇప్పుడు మనం బయటకు వచ్చినామా? ఇటు పక్క నుంచి పోయేది లేదా? అసలు ఇటు పక్క ఏముంది? బాగా కనిపించట్లే. ఓకే, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లా వెళ్ళాలో. మనకు అక్కడ ఏరోస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ పైకి వెళ్ళి ఆ ఏరోస్ పై నుంచి పోవాలి. ఈ పైపుల మీదకి ఎక్కి ఇక్కడికి పోతే మనకి దొరికేసిద్ది ప్లేస్ అయితే. ఇంక ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు బ్యారీ గాడు వెనకబడుతుండు. ఒకసారి వీడిని మనం కొట్టి చూద్దాం బ్యాట్ అంతా. వాడి బ్యాట్నే కాదు, మన బ్యాట్ని కూడా పవర్ఫుల్గా ఉంటుంది. అది రే అరే చా, అనవసరంగా అవుటేను. ఈసారి అసలు అవుట్ అయ్యే ప్రసక్తి లేదు. వాడిని కొట్టమైన పర్వాలేదు, డైరెక్ట్ వెళ్దాం. దాని నుండి జంప్ చేయగలుగుతామా? ఎస్, జంప్ చేయగలిగినాం. ఓకే, మొత్తానికి బ్యారీ గాడి పని అయితే అయిపోయింది. మనం వాడి దగ్గర నుంచి తప్పించుకున్నట్లే. ఇంతే నా గేమ్. లేకపోతే ముందర ఏమన్నా ఉంటుంది అట్టుంది. ఇదిగోండి గది ఓపెన్ కావట్లే. మన ఎలక్ట్రిక్ బ్యాటరీని అయితే వాడదాం. దానికి కూడా ఓపెన్ కావట్లేదురా. ఉండండి, ఇక్కడ ఏదో వైర్ ఉందిగా, వైర్. ఆ బటన్ నొక్కాలా? ఆ బటన్ నొక్కంది ఓపెన్ కాదా? చా నుండి సరాసరి దూకి పట్టణం చేయాలి. అది ఇంకా పరిగెత్తటమే. మొత్తానికి డోర్ కూడా అయితే ఓపెన్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి గేమ్ అయితే నేను ఆడతా కూడా రోబ్లాక్స్లో. ఓకే, ఇక్కడ ఏ వస్తువు తీసుకోవాలరా? పైకేనా మళ్ళీ వెళ్ళాల్సింది? ఈ డోర్ ఏమన్నా ఓపెన్ అయిద్దా? ఓకే, కాదు. ఓకే, అక్కడ షవల్ ఉంది. ఆ షవల్ని తీసుకోమంటుండు. షవల్ని తీసుకుని ఏంటి డోర్లో ఓపెన్ చేయాలా? ఓపెన్ చేద్దాం. ఓ, ఈ డోర్ వెళ్తుండో తీసుకొని. ఓకే, ఇటుపక్క ఏముంది? ఇటుపక్క ఏం లేదు. షవల్తో దీన్ని డిగ్గింగ్ చేసుకుంటూ వెళ్ళాలట్టుంది. మనం ఎక్కడో పడ్డాం. మన షవల్ పోయింది. ఒరే, అసలు ఎవడైనా ప్రిజన్లో ఇట్లాంటివన్నీ పెడతారా? ఒకసారి ప్రిజన్ ఎస్కేప్ ఎట్లా అసలు ఎలా జరిగిద్దో నాకు అంత ఐడియా లేదు ఈ గేమ్ మీద. రే మనోడు. ఓకే, వీటిపైన జంప్ చేసుకుంటూ వెళ్దాం. మనకి ఇద్దరు దొరికారు, పదరా రే. ఓకే రే, అసలు ఈసారి ఏ ప్లేస్లో అయితే ఆగే పరిస్థితే లేదు. డైరెక్ట్ దూక్కుంటూ వెళ్ళిపోదాం. 2, 3 ఎస్, కంప్లీట్ అయింది. అమ్మయ్యా. ఓకే, మనం నెక్స్ట్ వీని కొట్టచ్చా? మనం కాంపాక్ట్ ఆన్లో పెట్టుకున్నాంగా. ఓకే, వాడైతే ఆఫ్లో. అరే, మనం కూడా ఆఫ్లోనే పెట్టుకున్నాం రా కాంపాక్ట్. అసలు వీడి కళ్ళు చూసి బ్లూ కలర్ ఫైర్తో మామూలు లేదు. నన్ను పడేస్తావారు నువ్వు లేట్ అయింది. వాడు చూసిన ఎట్టబడ్డాడు. మనం ప్రో ఫ్రెండ్స్ ఇట్లాంటి వాటిలో. ఏంటది ఏదో వస్తుంది కాపాడండి. చా, సర్లేండి, నెక్స్ట్ దగ్గరికి అయితే. అరే, ఇక్కడ ఏదో ఉంది. ఓకే, ఇక్కడ దాక్కొని మనం అట్లా వెళ్ళాలన్నమాట. ఇదిగోని వీడు వెళ్తుండు. వీడిని గమనిద్దాం, మనకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయితే అయింది. ఓకే, మనం మొత్తానికైతే వచ్చేసాం.
రేపు పైకి పోరు, నువ్వన్న పోరు, నన్నన్న పోనీరా. ఓకే, వాడు వాళ్ళ ఫ్రెండ్ కోసం ఆగుతున్నట్టుంది. ఏంటి ఈడోడు వచ్చిండు? రే ఎవర్రా నువ్వు? రే రే రే, ఏంటి క్లోజ్ చేసి కాపాడండి. చా, ఓకే వీడిని ఫాలో అవుదాం మనగా. ఓకే వీడైతే ఇందులోకి వెళ్తాడు, మనం కూడా వెళ్దాం. ఓకే దాన్ని తిప్పరా, పరిగెత్తు. జస్ట్ మిస్, వాడి చేతులు దొరికిపోయి చచ్చోళ్ళం. ఓకే ఇంక పైకి వెళ్దాం. తప్పించుకున్నాను రా వాడి దగ్గర నుంచి మొత్తానికి. ఓకే నెక్స్ట్ పైకి వెళ్దాం. దాని తర్వాత ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి పైకి అయితే వచ్చేసాం. గాడింది గాల్లో పైకి వెళ్తుండు, మనం కూడా రీజియన్ అవుతుంది, రీస్పాన్. దీన్ని తిప్పితే వెళ్తున్నాం. ఓకే మనం కూడా వెళ్ళాంలేండి. నెక్స్ట్ ఏం చేద్దాం, చెక్ చేద్దాం. మళ్ళీ వాడు నన్ను ప్రెజర్ దగ్గర నుంచి పైకి తీసుకొచ్చిండు. మనకి ఇక్కడ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇక్కడ ఏదో ఉంది. మనం దీంట్లోంచి బయటకు వెళ్ళొచ్చా? కుదరదు. దీంట్లోంచి లాక్ చేసిర్రబ్బా, విఐపీస్ కట్టుంది. అక్కడ ఏదో సోడా క్యాన్స్ లాంటిది ఉంది, దాన్ని తీసుకుందాం. ఏమొచ్చిద్దిరా, సోడా క్యాన్ వచ్చింది, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అచ్చం మన ఎలక్ట్రిక్ దాని దగ్గర సింబల్ ఉంది. రే మనం స్పీడ్గా పరిగెడుతున్నాం. ఇప్పుడు రేస్ని అయితే మొదలు పెడతాం. జంప్. అరే పడంగా కింద అయితే, కింద పడితే నాకు తెలిసి ఏమన్నా అయిద్దా, ఏం కాదట్టుంది. ఒకసారి చూసుకొని నిమ్మలంగా దూకుదాం. ఎందుకంటే మళ్ళీ వాడితో 40 అని పెట్టుకుంటే మనం అవుట్ అవుతాం. ఓకే లాస్ట్కి ఇది కూడా నన్ను మొత్తానికి వాడేదో వదిలిండ్రా, ఎల్లో కలర్లో ఉంది. పైకి వెళ్దాం, అన్ని మించని ఎక్కుతే అయిపోయేటట్టుంది. మనం నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వచ్చినాం, కాకపోతే ఈ ప్లేస్ ఏంటో అర్థం కావట్లే. స్టోర్ రూమ్ ఓపెన్ చేయొచ్చా బ్రో? ఒకసారి చెక్ చేద్దాం. ఓపెన్ అయింది. లాన్ మనకు అవసరం, ఇది రీస్పాన్. ఓకే అది ల్యాడర్ అయితే దొరికింది. ల్యాడర్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అది తెలుసుకోవాలి మనం. వాడనరా దాన్ని. ఇక్కడ ఫైండ్ ల్యాడరా, ఎందుకు పైన చూపిస్తున్నావు? ఓకే దీనిపై నుంచి అయితే మనం వెళ్ళాలంటుంది. ఆ ల్యాడర్ని తీసుకొచ్చాడు పడదాం. ఓకే ల్యాడర్ని కరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తే కంప్లీట్ అనమాట. ఇంకేమన్నా ఉందా? ఓకే మనోళ్ళు కూడా వచ్చిర్రు, వాళ్ళిద్దరు. ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. అమ్మయ్య, అసలు ల్యాడర్ పని చేసేద్దో లేదో అనుకున్నా, బాగానే తప్పించుకున్నా. కానీ ఇదేంది ఐస్ కూలర్ లెక్క ఉంది. అంటే మనం దాన్ని దాటుకొని వెళ్దాం ఆగండి. పైన ఏదో కూడా పైపుల్ లాంటిది ఉంది, అలా కదలడానికి అయితే టైం పడుతుంది. జంప్ నొక్కితే తొందరగా అవుతుంది అనమాట. జంప్ నొక్కుంటూ వెళ్తే ఓకే కంప్లీట్ అయిపోయింది. పైకి వెళ్దాం. రే ఈ పైపుల మీద నుంచి వెళ్ళాలా? రే మనకేంద్రీ కష్టాలు. ఇప్పుడు ఇన్ని జంపులు చేయాలంటే ఆడ కుదిరిద్దిరా. పక్కనే చెల్లు రైట్ పడతామా? ఓకే పడలేదు, బాగా తప్పించుకున్నాం. ఇన్నిసార్లు మనం ఒక్కసారి కూడా అవుట్ అయ్యిందే లేదు ఈ గేమ్లో అయితే. ఒక్కసారి కూడా అవుట్ కాలే. పైకి పోదాం. మొత్తానికి అయితే పైకి వచ్చేసాం. ఇక్కడ క్లోజ్ ద వాల్స్ వేవ్స్, ఈ రెడ్ కలర్లో ఉన్నాయి, వాటిని క్లోజ్ చేయాలట్టుంది. ఫస్ట్ ఇది డన్, సెకండ్ ఇది డన్, థర్డ్ కూడా అయిపోయింది. ఇంక పైకి వెళ్దాం. ఓకే నాకు తెలిసి మనం ఇక్కడే చచ్చి అక్కడ రీస్పాన్ అయితే కంప్లీట్ అయ్యేటట్టుంది. ఇది కొన్ని వైట్ కలర్ వేవ్స్ అని వెళ్ళిపోయినాయి. ఇంకా పైనుంచి మనం వెళ్ళిపోతే అరే ఈసారి మాత్రం పడేదే లేదు. పైకి వెళ్దాం. ఇంకా ఈసారి మాత్రం కింద పడకూడదు. ఓకే ఇంక వెళ్దాం. ఏదో కూలర్ లాంటిది పెట్టి ఉన్నా, అది తెలిసి వెళ్ళంగానే ఓకే మనం వీటిపై నుంచి జంప్ చేసుకుంటూ వెళ్ళాలట్టుంది. ఇలాంటివన్నీ సింపుల్ అండి, ఎందుకంటే మనం చాలాసార్లే ఈసారి మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు. స్పీడ్గా వెళ్ళిపోదాం. అమ్మయ్య మొత్తానికి అయితే బయటకు వచ్చేసాం. ఇంకా పైకి వెళ్తే గేమ్ కంప్లీట్ అయినట్టే. ఏంటి ఇప్పుడు దాని మీద జంప్ చేయాలా? ఓకే మనం జంప్ చెయ్యొచ్చు. ఓకే స్పీడ్గా ఎగురుతుండు. మనం ఇక్కడికి కాదు అక్కడికి రావచ్చా? ఇప్పుడు జంప్ చేద్దాం, పైకి వెళ్దాం. అమ్మయ్య సేఫ్ ల్యాండింగ్ అయినాలేండి. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వచ్చినాం. ఇదిగోండి అక్కడ చెఫ్ అయితే ఉండు. ఇందాక మనం ఎలక్ట్రిక్ చూసినాం కదా, ఇక్కడ విఐపీస్ అనుకున్నాం.
ఆ ప్లేస్ అయితే. ఓకే. వీడు ప్రిజనర్స్‌కి ఫుడ్ చేసేటట్టు ఒరేయ్! వీడు నా మీంటకి పడుతుండేందిరా? ఒరేయ్! నన్ను చంపుతాడా? అరే! వీడు దీన్ని దాటి కూడా వత్తుండు. అయితే నా పరిస్థితి అయిపోయిందిరా. నా పని అయిపోయింది. ఆగండి మన దగ్గర ఎలక్ట్రిక్ బ్యాటరీ ఉందిగా మనం ఎందుకు భయపడుతున్నావు? రారా నువ్వు నేను తేల్చుకుందాం. రారా అయిపోయింది నీ పని అయిపోయింది. ఇంకా సగం హెల్త్ అయిపోయింది. ఇంకా సగమే ఉంది. ఒరేయ్! నా హెల్త్ చంపేసిండు. ఖచ్చితంగా వీడిని చంపడానికి ఎక్కడో చోట వెపన్ అయితే ఉంటుంది. ఆ వెపన్ తీసుకుందాం. ఒరేయ్! ఈడు టమాటా లాంటివి విసురుతుండు. మనం స్లో అవుతున్నాం. ఇదిగోండి ఫుడ్ జోకియా. ఇంకా నీ పని అయిపోయింది. రారా నువ్వు నేను తేల్చుకోవాల్సిందే. బర్గరు అన్నీ వదులుతుండే ఈడు. నాకు తెలిసి ఫుడ్ ఫైట్ లాగా ఉంది ఇది. ఆల్మోస్ట్ డన్. చచ్చిండు. ఓకే. మనకి గేట్ కూడా అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకా వెళ్దాం. ఇక్కడైతే కిందకి దూకాలి. ఏంట్రా ఏంటి రే కింద పడి మన స్లైడ్. ఓకే మనం చివరి దాకా వెళ్దాం. ఏముంటుందో చూద్దాం. మనం ఇప్పుడు స్లైడ్ చేసుకుంటూనే రావాలా? ఓకే. స్లైడ్ చేసుకుంటూనే వద్దాం. ఇదిగోండి స్లైడ్ చేసుకుంటూ వెళ్తుంటే వాడు స్పీడ్గా వెళ్తుండు. రింగా రుసులకి తిరుగుతుండేంద్రా. ఓకే. ఇక్కడ మిచ్చన్ అనేది ఉంది. మిచ్చన్ దగ్గరికి వెళ్దాం. ల్యాడర్ తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్దాం. డోర్ ఓపెన్. ఓకే. మళ్ళీ ఏదో ఫ్యాన్ లాంటిది పెట్టిండు. ఫ్యాన్తో ఒక లేజర్ ఉన్నాయి. లేజర్ దగ్గర నుంచి తప్పించుకున్నాం. ఫస్ట్ది డన్. సెకండ్ది కూడా తప్పించుకున్నాం. ఇంకా 2 ఉన్నాయి. 2 దగ్గర నుంచి తప్పించుకోవాలి. థర్డ్ది డన్. ఫోర్త్ది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తానికైతే పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ ఏంటబ్బా? ఓకే. దీనిపై నుంచి అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ బయటికి వెళ్ళే దారి కనిపిస్తుంది. కానీ ఇది ఎడారిలో ఉందా? డిజర్ట్లో మిచ్చన్ ఉందిగా. మిచ్చన్ పైకి ఎక్కమంటాను. వెళ్దాం. నాకు తెలిసి అక్కడి నుంచి దూకాది అయిద్దా? ఓకే. కాదు మనకి ఇక్కడ వేయడానికి ఏదో ఒకటి కావాలి. ఎగ్జాంపుల్కి ల్యాడర్ లాంటిది. ఓకే. దాన్ని ఇక్కడ పడేద్దాం. ఇంకోటి తెచ్చుకుందాం. ఒక నిమిషం ఆగండి. దాన్ని తీయడం ఎందుకు? మనం పైనుంచి దాన్ని తీసుకోవచ్చు కదా. ఇలా నార్మల్గా ఇదిగోండి ఇట్లా తీసుకున్నావా? నువ్వు పెట్టేద్దాం అయిపోయినట్టే. దానికి వాడు 3 పెట్టిండు అనవసరంగా. దీన్ని మనం బయటకు తీసుకెళ్ళచ్చు. ఎందుకు తీసుకెళ్ళనీట్లే. ఓకే. మన దగ్గర టమాటా బ్యాస్టర్ ఉందిగా. ఓకే. ఎలక్ట్రిక్ ఉంది కదా. దానితో చంపుదాం. రిస్క్ అవసరం అంటారా? ఓకే. మనం వాడి సైడ్ కేజీఎఫ్ నువ్వు కేజీఎఫ్ మిషన్ గన్ అనుకున్నావారా? ఏమన్నా రాకీ బాయ్ అనుకున్నాను డైరెక్ట్. ఓకే. ఒకటి పేలింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఉంది. పిలిచారా రే పిలిచారు. ఓకే. మొత్తానికి వాడైతే చచ్చిండు. గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా. అమ్మయ్య మనకైతే చాలా క్యాష్ వచ్చింది. ఎంత? ఓకే. 285 అయితే వచ్చింది. ఇక్కడ పోలీస్ కార్ ఉంది. పోలీస్ కార్ వేసుకుని పోవాలి అయితే మనం. ఓకే. ఇక బయలుదేరుతాం. నీకు ప్రిజన్ గేట్లు గుద్దుకొని అయితే బయటకు వచ్చినాం. ఇక గేమ్ కంప్లీట్ అయిందా? ఓకే. గేమ్ కంప్లీట్గా ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఉంది. నాకు తెలిసి ఆ కొండపైకి ఎక్కాలట్టుంది. మనం పైకి ఎక్కుదాం. రబ్బర్ అయితే ఉంది. ఓకే. పైనుంచి అయితే ఎగరలేము మనం. ల్యాడర్ దగ్గరికి వెళ్దాం. ల్యాడర్ పైనే ఉంటుందో హోల్ లాంటిది కనిపిస్తుంది. ఓకే. దీన్ని ఓపెన్ చేద్దాం. అక్కడ ఏదో ఉంది ఎల్లో కలర్ యారోస్తో. ఏంటి ఇక్కడ క్లిక్ ఆప్షన్ కనపడుతుంది. తీసుకొచ్చాం మనం వీటిని. కార్డ్బోర్డ్ అయితే తీసుకెళ్తున్నాం. మరి డోర్ ఓపెన్ చేయాలా? ఈ డోర్ ఉంది కదా. మనం ల్యాడర్ పైకి అంత సాహసం ఎందుకు చేసాం అర్థం కావట్లే. ఇప్పుడు ఈ బాక్స్లని దానిపైన పెట్టి పైకి వెళ్ళాలా? ఒక బాక్స్ అయితే ఇక్కడ పెడతాం. నెక్స్ట్ బాక్స్ కోసం పైకి వెళ్దాం. నాకు తెలిసి అరే మన దగ్గర కార్ ఉంది కదా. కార్ని వాడితే అయిపోద్ది కదా. అసలు ఎందుకు మనకి రిస్క్? పదరా రే కార్ ఆగట్లే. కార్కి ఏమైంది? ఆగట్లే. అటు వెళ్ళిపోతుంది కారు. ఫక్ బయటకు వెళ్ళిపోయింది. మనం వెళ్ళి ఇంకొకటి డబ్బా కూడా తెచ్చుకుందాం. సెకండ్ డ్రమ్నే తీసుకొచ్చా. ఇంకా ఓకే. పైకి అయితే వెళ్దాం. ల్యాడర్ ఉంది. ల్యాడర్ పైకి ఎక్కితే ఇంకా గేమ్ కంప్లీటే కదా.
తెలిసి గేమ్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టుంది. పైన ఉంది, పైన తప్పించుకోవడానికి హెలికాప్టర్ ఉంది. అది మొత్తానికి హెలికాప్టర్ నుంచి మనం ప్రిజన్ నుంచి అయితే తప్పించుకున్నాం. అసలు మామూలు లేదు గేమ్ అయితే, సూపర్ ఉంది. ఓకే, ఏంటి హౌడీ పార్ట్నర్, దిస్ ఈజ్ యువర్ జాబ్, డే ఆన్ ద జాబ్, క్యాప్చర్ ప్లేయర్స్ అండ్ ఎర్న్ కాయిన్స్, క్యాప్చర్ ల్యాడ్స్ ప్లేయర్స్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్. ఓకే, మనల్ని ప్లేయర్స్ని క్యాప్చర్ చేసి వాళ్ళ కాయిన్స్ అయితే తీసుకుంటుండు. ఇక్కడేంటి మన రాకెట్ అయితే ఉంది, పైకి వెళ్ళచ్చు మన ఈ రాకెట్ పైనుంచి వెళ్దాం. ఆగండి, ఏం చేయొచ్చు. ఏ రాకెట్ బయలుదేరుతుంది. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒరే, టికెట్ తీసుకోకుండా స్పేస్కి ప్రయాణం. ఓకే, మళ్ళీ మనం బ్యారీ ప్రిజన్. ఓకే, ఏలియన్ ఆవిలోకి అయితే వచ్చాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. ఐ హోప్ నేను మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ బ్యారీ ప్రిజన్ 2 ఆడాలో లేదో మీరే డిసైడ్ చేయండి. కామెంట్ సెక్షన్లో వేరే గేమ్ ఆడాలా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను ఖచ్చితంగా చదువుతా. నెక్స్ట్ ఏ గేమ్ అయితే రోబ్లెక్స్లో ఆడాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.